బాధాకరమైనటువంటి సంఘటన మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామంలో జరిగింది. వివరాల్లో వెళ్తే ఆ దిద్దెకుంట గ్రామంలో ఒక వడ్డెర కులానికి సంబంధించినటువంటి నాగేంద్ర, వయసు 45 సంవత్సరాలు, ఒక సాధారణమైన రైతు. అతనికి పొలం ఒక 1.5 ఎకరా పొలం ఉంటుంది. ఆ దుద్దేగుంట గ్రామం నుంచి నార్త్ ఈస్ట్ సైడు అక్కడ ఆయన చీనీ పంటలు వేసుకుంటుంటాడు. చీనీ పంటలతో పాటు చుట్టుపక్కల విలేజ్లో ఉండేటువంటి రైతుల నుంచి ఒక 15 ఎకరాల పొలాలు కూడా కౌలుకు తీసుకొని చేస్తూ ఉంటాడు. ఇందులో పంట సరిగా రాకపోవడము, కొద్దిగా అప్పులు ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి ఒక కొడుకు ఉంటారు, ఒక కూతురు ఉంటారు. కొడుకు వచ్చి భార్గవ 9th క్లాస్ చదువుతుంటాడు, అండ్ కూతురు కూడా 8th క్లాస్ చదువుతూ ఉంటుంది. మండల్ హెడ్ క్వార్టర్ సింహాద్రిపురంలో. భార్య వ్యవసాయ పనులకు తోడుగా ఉంటారు. ఆమె పేరు వాణి. ఆమెకు ఒక ఏజ్ 35. వీళ్ళ జీవితం మంచి అన్యోన్యంగానే ఉంటుంది. ఉన్న కాటికి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. హ్యాపీగానే వ్యవసాయ పనులు ఉంటారు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్స్ అంతా. ఈ క్రమం జరిగేటువంటి దాంట్లో ఈ పక్కా విలేజ్ సంబంధించినటువంటి పొలాలు లీజుకి తీసుకొని పంట నష్టం రావడం వల్ల, పంట సరిగా రాకపోవడం వల్ల ఇతనికి కొద్దిగా అప్పులు అవుతాయి. ఈ అప్పులు నుంచి ఎవరిచ్చారు అప్పు, ఏం కథ అనేది వివరాలు ఇంకా రాలేదు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము. దాంట్లో భాగంగా ఈ అప్పులు ఎక్కువ కావడం వల్ల అతను గత రాత్రి ఒక 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో తన ఇంట్లో నుంచి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. ఫస్ట్ భార్యను వాణిని తీసుకెళ్తాడు పంట దగ్గర. అక్కడ ఆమెను ఒక తాడు తీసుకొని ఆమెను గట్టిగా అరౌండ్ ది నెక్ బిగించడం వల్ల ఆమెను అక్కడే చంపేస్తాడు. దాని తర్వాత కూతురు ఎవరైతే ఉన్నారో 8th క్లాస్ చదివి గాయత్రి అనే అమ్మాయి, ఆమెను తీసుకెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఆ పాపను కూడా చంపేస్తారు. తర్వాత మళ్ళా అగైన్ కొడుకుని తీసుకొని వెళ్తాడు. కొడుకును కూడా అక్కడ తీసుకుని వెళ్ళి అదే తాడు సహాయంతో గొంతు బిగించి చంపేస్తారు. అంటే 3 డెత్స్ చంపినారు. ఇట్స్ మర్డర్. ఇంత కిరాతకంగా వ్యవహరించడం, పిల్లల పట్ల ఎముడు కావడం, భార్య పట్ల కాల ఎముడు కావడం, అతనే తన కుటుంబాన్ని చంపుకున్నాడు. ఫైనల్గా అతను కూడా అదే తాడుతోనే ఉరేసుకొని తనకు తాను అక్కడ కూడా చనిపోవడం. అక్కడ ఒక 10 గంటల ప్రాంతంలో వాళ్ళ బంధువులకు డౌట్ రావడం వల్ల ఎందుకు పిల్లలను తీసుకొని పోవడము ఇదంతా జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళ బావమరిది రాజేష్ అని వాళ్ళంతా వెళ్తారు. పోయి చూస్తే అక్కడ చనిపోవడం జరిగింది అనమాట. మళ్ళీ తదనంతరం ఆ గ్రామస్తులు మొత్తం రావడం జరిగింది. విషయం మాకు తెలిసి నైటే నేను అక్కడ వెళ్ళడం, మా సిబ్బంది గారు కూడా రావడము, మెడికల్ కళాశాల పులివెందుల మార్చి రూమ్లో పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి కేసు తీసుకొని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 302 అండ్ 174 CRPC అంటే పాత సెక్షన్లు చెప్తున్నా, కొత్త సెక్షన్ ప్రకారం 103 అండ్ 1 BNS 194 BNSS ప్రకారం కేసు నమోదు చేస్తాము.
దానికి కారణం ఏమి, ఇతను ఇట్లా చేయడానికి ఫ్యామిలీని చంపడము, ఇతను కూడా ఊరేసుకోవడం ఏ కారణాలను ఉన్నాయా, ఇతర కారణాలు ఏమున్నాయా, ఆర్థిక కారణాలతో ఆరోగ్య కారణాలు ఏమున్నాయా, ఏమన్నా ఎక్కడి నుంచైనా ప్రెజర్ ఏమైనా ఉందా, ఎన్ని కోణాల్లో మా పై అధికారులకు బయటే తిరిగేశారు. వారి యొక్క సూచనలు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాము, నిజాలు కూడా నిగ్గుదేరుస్తాం. థ్యాంక్ యూ.